దువ్వాడ మాధురి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలో బర్త్డే పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు 5 హుక్కా బాటిళ్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ మాధురి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో బర్త్డే పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతో భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు 5 హుక్కా బాటిళ్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. దువ్వాడ మాధురి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలో బర్త్డే పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు 5 హుక్కా బాటిళ్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ మాధురి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో బర్త్డే పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతో భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు 5 హుక్కా బాటిళ్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.